అంటే పులివెందలకు నీటి సరఫరా విషయంలో కూడా నీటి కోటాల విషయంలో ప్రతిసారి మీరు డిసిసి సమావేశంలో వాగ్వాదానికి దిగుతూనే ఉంటారు. అంటే పెన్నార్లో నీళ్లు పోవాలంటారు, పెన్నార్లో పోతే మొత్తం కూడా పెన్నార్లోనే నీళ్లు ఇంకిపోతే అక్కడికి వెళ్ళేసరికి మొత్తం నేను ఎక్కువ నా 1.5 TMC నాకి అంటే వాళ్ళు ఒక చుక్క ఎక్కువ వద్దు. ఇంకోటి కూడా అడిగినాను, ఒకవేళ 1.5 TMC మీరు నీళ్ళు లేకపోతే కూడా వచ్చిన కోట ఎంత ఉందో దాని ప్రకారం నాకేంటి అంటే ఈ పొద్దు నిజంగా చెప్పాలంటే మేము కొట్లాడి తెచ్చినాం కాబట్టి ఈ పొద్దు తాగే నీళ్ళు మేము వేరే దానికంటే తాగే నీళ్ళు అడుగుతున్నాం. మేము పంటలకు అడగడంలో ఈసారి నీళ్ళు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు కూడా నీళ్ళు తాగే నీళ్ళు ఉన్నాయి. ఈసారి ఎక్కడ ఒక ట్రాక్టర్ పెట్టలే, బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాము. నేను ఒకటి చెప్తాను, నా కోటాకు నేను ఏమైనా చేస్తాను, నేనైతే కేర్ చేయను ఎవరిని. నా వరకు నాకేంటి ఉన్న నీళ్ళలో ఇప్పుడు 1.25 TMC ఈగలు డైవర్షన్కి ఎలాంటి అంటే పెన్నాలో పోతే నీళ్ళన్నీ కూడా ఇంకిపోయే అవకాశంతో డైవర్షన్ ఇస్తామంటే డైవర్షన్ కూడా ఎక్కడ డైవర్షన్ అండి నాకు అర్థం లేదు. తాగేదానికి నీళ్ళు లేకపోతే ఎట్లా అంటే ఎట్లా ఇంకిపోతే గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది. మేము అడిగేది అదే. అంటే మీ గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ అవుతుంది, పులివెందల వాసికి పులివెందుల వాళ్ళు నీళ్ళు మేము అడగడంలే. పులివెందలకు నీళ్ళు వెళ్ళాలంటే మీ పెన్నార్ మీద నుంచే వెళ్ళాలి. లేదే ఎవరు చెప్పారు, వాళ్ళు కెనాల్ మీద పోతుంది. నాకు వచ్చి 1.5 TMC ఇక్కడ ఇట్లా పోవాలా, ఈ నీళ్ళు ఇట్లా పారాల. ఎందుకంటే ముద్దనూరు దీనికి వాళ్ళకి నీళ్ళు అలాట్మెంట్ ఉంది. మైలవరం దీని కాదు, ముద్దనూరు పవర్ ప్లాంట్కి 1.5 TMC నీళ్ళు ఇట్లా పోవాలా, పెన్నా మీద పోవాలి, వాళ్ళకి తాడిపత్రి మీద నీళ్ళు పోవాలా. అది మేము అడుగుతున్నాం, అంతేగాని నాకు అడగడం లేదు. అంటే ఇప్పుడు పులివెందలకు ఎలా తీసుకెళ్తారో వాటి కేటాయింపులు కూడా అలాగే తీసుకెళ్ళి అక్కడి నుంచి పంపిణీ చేయడానికి వీలుందని కూడా పలుమార్లు ఎక్కడ లేదు, అట్లా లేదు. ఉంటే చూపిమని లేదు. ఇట్స్ హ్యాస్ టు గో త్రూ పెన్నా ఓన్లీ. వాళ్ళకి లేదు, వాళ్ళు చిత్రావతిలో పోయి పానపల్లి నుంచి మళ్ళీ ఇటు పోవాలి. అది ఎక్కడ లేదు. అది మేము అడిగేది మా కోట మేము అడుగుతున్నాం, కానీ మా కోట కోసం డైనమైట్లు పెడతాం అవి అంటున్నాం, కానీ వేరే ఏం లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా నీళ్ళు తాగేదానికి అందరికి నీళ్ళు కావాలండి. వీఆర్ నాట్ దట్ ఇది ఫులిష్. ప్రభుత్వం ఇసుక తవ్వకాలపై నిషేధాజ్ఞ విధించింది. అయితే పెన్నార్లో ఇసుక అక్రమ తవ్వకాలు అది కూడా చెప్పు, నీకే అంత వచ్చేదని చెప్పు. వద్దంటే అందుకే చూసినారు ట్రాక్టర్ అన్ని కట్టి పెట్టింటా. మీకు తెలుసా, నేను ట్రాక్టర్లు తీసుకొస్తాను, నేను చాలా కంట్రోల్ చేసినాను. చూడండి ఇవన్నీ ఏందో అందరూ ఏదో చేస్తే అందరినీ అంటగడతా ఉంటారు. మీరు అంటగట్టేదానికి ఎవడేం చేస్తాడు. నేను నిజంగా చేసుకుంటే ఏమి, ఎందుకు చేసుకోకూడదు? నాకు అనవసరం, నాకు అవసరమే లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ హ్యావ్. నేను చెప్తే నేను నా కోరిక ఏమింది, నేను చచ్చిపోతే 4 రోజులు మా ఊరోళ్ళు అనుకోవాలంటే ఎట్లా అనుకుంటారు? బిర్లాని అనుకుంటారు, చచ్చిపోతే ఏమనుకోరు. బిర్లా బంధువులు అనుకుంటారు 2 రోజులు, వాళ్ళ ఎంప్లాయీస్ ఏమైనా. నేను అట్లా కోరుకోవడంలే. మా ఊరోళ్ళకి ఒక కన్నీటి బొట్టు వదిలితే నేను చాలా. నా భార్య కూడా ఒకటి చెప్తా అంటే, ఇప్పుడు నేను చచ్చిపోతే ఒక పని చేయి, నన్ను పూర్తి చేసి ఈ తాడిపత్రి కాలంలో ఏంటా నేనేం అంటది. ఎందుకు అంటే మళ్ళీ దయమే పుట్టి పేపర్ వేసినావు రే ఇది వేసినావు, వాళ్ళని ఎందుకు సత్తాయిస్తావు, చచ్చిపోయాక పోను అయినా నువ్వు అంటుంది. తమాషగా మేము ఇద్దరు మాట్లాడుకుంటూ అంటాము. ఇట్లా చెప్తుంది. అడిగినా 2-3 సార్లు, నాకేం లేదు కోరిక, ఒక పని చేయి, నన్ను కాల్చి ఆ బుడ్డి ఈ కాలంలో దాంట్లోకి అండి నేనేనా ఏమంటే చచ్చి మళ్ళీ వాళ్ళని సాధిస్తావు నువ్వు అంటుంది. చూడు ఇంట్లోనే ఎంత అపోజిషన్ ఉందో. అంటే మీరు పాతతరం నాయకులు కూడా పాతతరంలో ఏమైతే డబ్బులు తెచ్చినా గుడ్లలో పెట్టడం కానీ ఇలా జోబులో పెట్టుకోవడం కానీ చేస్తుండే. అంటే మీకు ఏమైనా ప్రత్యేకమైన బీరువా కానీ అల్వారు కానీ తయారు చేసి పెట్టుకున్నారా? నాకు లేదు అదొకటి. అందుకే సంతోషంగా ఉన్నా. ఇప్పుడు 120, 190 అట్లా ఉండే బీపీ పోయిందే. దాని మీద వ్యాయామం లేకపోతే ఆ డబ్బులు అనేది ఉంది చూడే, వ్యాయామం లేకపోతే 120/70 ఉంటుంది. నాకు 120/70 చెక్ చేసుకోండి. నాకేం లేదు. ఎందుకు నేను బీరువా లేదంటారా? నిజంగా లేదు. బీరువా లేదు, బీగం లేదు. బీరువా లేదు, బీగం లేదు. ఉందంటే ఉందని చెప్తే తప్పే ఉంది. ఇప్పుడు నా డబ్బులు తెప్పివ్వంటే ఏమన్నాయో ఆ గూట్లో ఉన్నాయి. ఆ గూట్లో డబ్బులు ఉన్నాయా? చేపరా గూట్లో ఉంటాయి. అంతే. వ్యాపారంలో మీకు బీరువా లేకుండా అంతా బ్యాంక్ సిస్టమ్ అనుకోండి. వద్దంటారా? వాస్తవం అయితే లేదండి, బీగా లేదు, ఆ ఓపిక లేదు. ఈ 64 ఏళ్ళ వయసులో కూడా మీరు ఇంత ఉత్సాహంగా ఉంటారంటే మీకు ఇప్పటివరకు ఆరోగ్య సమస్యలు కానీ ఏమీ లేవు? నాకు బైపాస్ అయింది 2002లో. మొత్తము సరిపోక 5 బ్లాకులు వచ్చాయి. 5 బ్లాకులు చేసినారు, కానీ డెత్ బెడ్ లేకపోయి బయటకు వచ్చాను. ఇప్పుడు నాకు 2011లో మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే నాకు 3 బ్లాకులు 100% 3 అయినాయి. 2 ఐఎమ్ డ్రింకింగ్ 2 arteries, బట్ మై హార్ట్ హ్యాస్ ఇంప్రూవ్డ్ విత్ ఇంటర్నల్స్. సో ఐఎమ్ వెరీ డూయింగ్ వెల్. నాకు అసలు నా మాదిరి హెల్త్ ఎవరికైనా ఉండండి, ఎవడు ఇట్లా ఉండకపోయిండో. ఏం దిగులా పగులా చెప్పు, ఏం దిగులు పడాలి ఇప్పుడు? ఇంకా కావాలని దిగులు పడాలనా? ఇంకేం చెప్తే కోరిక ఒకటే, ప్రజలు నన్ను అనుకోవాలి అంతే.
బిర్లా గారు చచ్చిపోయారు అనుకోరు, వాడు రిలయన్స్ వాడు ఎవడో చచ్చిపోదు అనుకోరు రెండు. అంతేగాని ఎవరిని అనుకుంటారు? ఈ కాలంలో ఒక ఫ్రెండ్ చచ్చిపోయి పోతే పోయిన వాళ్ళంతా ఏం రా ఇంకా ఏమన్నా రావాలని అంటారంటే తొందరగా ఎత్తాడు మేము పోవాలనే కాడికి ఉన్నారు. వాటి భార్య అనుకోవడంలే. ఇప్పటివరకు ఉన్న మీ 64 ఏళ్ళ జీవితంలో మీ మరుపురాని సంఘటన కానీ ఏదన్నా గుర్తుంచుకునే అంశం ఏదైనా ఉందంటారా? ఈ గుర్తు అదేందో దేవుడిచ్చిన వరం ఏమంటే 7 ఏళ్ళ నుంచి ఏమేమి ఉందో నాకు అన్నీ మతికే. ఈ ఊర్లో నువ్వు అడుగు చెట్టు ఆడుందో చెప్తా, ఇల్లు ఆడుందో చెప్తా, రాయి ఆడుందో చెప్తా. అది ఇచ్చిన వరం నాకు దేవుడు. అందుకే ఈ ఊరిని నేను టోపోగ్రఫీ నా దీంట్లో ఉంది, ఊరి యొక్క మ్యాప్ అంతా నా దీంట్లో ఉంది. నువ్వు అడుగు చెప్తాను. అంటే ప్రతి ఒక్కరు కూడా పెళ్లి నాటి రోజులు కానీ ఆ ఊరు గుర్తు పెట్టుకుంటారు అనమాట. అలాంటివన్నీ ఏం లేదా? అవన్నీ ఏం లేదు. నాకు వేరే నిజంగా మీకు ధ్యాస ఉండదు. ఏదో ఈ ఊరే నాకు ధ్యాస. ఈ ఊరు ఒకవేళ అంత ఇన్సిడెంట్ ఏముంది. ఒకసారి నాకు మేజర్ యాక్సిడెంట్ అయింది, అదొకటి ఎప్పుడు అనుకుంటుంటా. 2 లారీల మధ్యలో దూరేసిన కొట్టేసిన చచ్చిపోయినా అనుకున్నా. చచ్చిపోయినాను అనుకుని ఓహో ఇదేనేమో సావు అనుకున్నా. కానీ చూసి దేవుడు మరో జన్మ ఇచ్చినాడు అంతే. అది మటుకు జన్మే. ప్లస్ నా బైపాస్ ఒక జన్మ అనుకున్నా. కానీ దాని గురించి అయితే ఆలోచన ఏదే ఆలోచనండి. కుటుంబ విషయాలే కాకుండా రాజకీయంగా కూడా మీ శ్రీమతి గారు మీకు ఏమైనా అడ్వైస్ చేయడం కానీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉంటాయా? వాస్తవం చెప్పాలంటే నేను ఎమ్మెల్యే అయినంటే తన ప్రోత్సాహం వల్ల ఎమ్మెల్యే అయినా. ఎందుకంటే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. తను ఒకటి అనేది ఏదో చేయాలనుకుంటాను కదా, చేసి చూపి చూద్దాము ఏమైనా చేయగలమేమో అట్లే అంటే అప్పుడే నేను స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. అవును ఎమ్మెల్యే అయితే జరగదు, నేను ఏందో చేసి చూపిస్తా అని. దాని ప్రకారమే ఇప్పుడు నడుచుకుంటాను. ఈజ్ బ్యాక్ బోన్ ఆఫ్ మై ఫ్యామిలీ. మేడం ఎలాంటి గైడెన్స్ ఇస్తుంటారు మీ భార్య? అట్లంతా ఇది ఒకటి రోజు కోపం తెప్పించుకుంటుంది పేపర్ చదివినప్పుడల్లా. నాకు పొద్దున్న ఇద్దరం కూర్చొని కాఫీ తాగుతుంది, తన పేపర్ చదువుతుంది. ఏమేమి అడ్వర్స్ రాసేది అవన్నీ చెప్తాను. నాకు అది కోపము. నేను చెప్పిన నోరు మూసుకుని నువ్వు అవి చెప్పొద్దు. సాధారణంగా ప్రతి నాయకుడు కూడా తన వర్గాన్ని కానీ తన అనుచరులు కానీ కాపాడుకోవడానికి ఏదో ఒక విధమైన ఆర్థికంగా చేతునివ్వడం కానీ వ్యాపారాలు కానీ చేయడం. అంటే మీకు తాడిపత్రి నియోజకవర్గంలో మీ వర్గాన్ని కాపాడడానికి మీరు ఎలాంటి? మా వర్గానికి 198 జీపులు ఉన్నాయి. ఆ వర్గానికి కాంట్రాక్ట్లు ఏదొచ్చినా మా పిల్లలకి ఇస్తాను. ఏదన్నా ఎక్కడన్నా ఇన్కమ్ వస్తా అంటే వాళ్ళకి ఇస్తాను. నేనుగా ముట్టను. నాకు సోర్స్ దండిగా ఉన్నాయి, నా సొంతాన్ని దండిగా ఉన్నాయి కాబట్టి నాకు అవసరం లేదు. ఈరోజు నిజం చెప్తున్నా, నాకు ఉండేది మనుషులండి. ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళ భుజాల మీద వేసుకొని చేస్తారు. ఒకవేళ డబ్బులు ఇస్తే కార్యకర్తలు వస్తారు, కానీ ఇంకోటి ఎలాంటి విషయం నేను చెప్పకూడదు. ఎలక్షన్లో కూడా నేను ఏదైనా ఖర్చుకి ఇస్తే మళ్ళీ మిగిలిందన్నీ తెచ్చిస్తారు నాకు. మా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి కార్యకర్తలు గౌరవించారు లేరు. నా కొడుకు ఇక్కడ రిసెప్షన్ ఇస్తే 1,05,000 మంది వచ్చారు. 28 ఎకరాల్లో చేశాను. అప్పుడు అతను అన్నాడు, ఈవెంట్ కండక్ట్ చేశాడు, సార్ మేము చేయలేదు సార్, మీ కార్యకర్తలు సార్ చేసింది. ఎక్కడి నుంచి ఉన్నారు సార్ ఇట్లాంటి వాళ్ళు? ఎంత డబ్బులు ఇచ్చినా మా వాళ్ళంతా డబ్బులు ఇచ్చి చేశాను. వాడి పని ఏమంటే ఇది కట్టరా ఇది కొట్టరా అంటే అంతవరకే సార్. వాడు మళ్ళీ పక్క మీ వాళ్ళు నిజం చెప్తాను, ఈరోజు కూడా చెప్తాను. నాకుండే కార్యకర్తలు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లేరు. సిస్టమ్ వచ్చింది జేసీ, నాట్ కాంగ్రెస్, నాట్ తెలుగుదేశం, నాట్ ఎనీ పార్టీ, జేసీ బ్రదర్స్. నిజంగా ఈ పొద్దు ఇంత ధైర్యంగా ఇంత 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 ఉత్సాహంగా ఉన్నాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ వర్గం ఎంత బలంగా ఉన్నప్పటికీ ఇప్పుడున్న రాజకీయాల్లో ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఓటర్కి డబ్బు 1,000-1,500 డబ్బు పంచకపోతే ఓట్లేసే ప్రసక్తి లేదు. డబ్బు రాజకీయం అయిపోయింది. అంటే మొన్న ఎన్నికల్లో మీరు ఏం ఖర్చు పెట్టుకుండానే విజయం సాధించామంటారా? ప్రజలు స్వచ్ఛందంగా ఓట్లేశారంటారా? చూడి, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టలేదు ముందు చెప్పండి. డబ్బు ఖర్చు పెడితే నువ్వు గెలుస్తావనే ధీమా ఉందా నీకు? 1,000 కోట్లు ఖర్చు పెట్టినారు, ఉందా? మేము ధీమాగా ఉన్నాం. ప్రజలు మనతో ఉన్నారు, కార్యకర్తలు మనతో ఉన్నారు. అది కూడా డబ్బులు ఖర్చు పెట్టకపోని మాకు ఓటమి అనేది లేదు. మా ఊర్లో వాస్తవం చెప్పాలంటే డబ్బులు ఖర్చు పెడితే గెలుస్తారా? ఇన్నేళ్ళు ప్రజాబలం కూడా ఉందంటే ప్రజాబలంతోనే గెలుస్తాను. ప్రజల యొక్క ఆదరణ ఉంది, ప్రజల యొక్క ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గెలుస్తున్నాం. వితౌట్ దెమ్ యూ కాంట్, యువర్ మనీ విల్ నాట్ ప్లే. టోల్గేట్ అంటారు చూడండి. ఇవి నా బస్సు షీట్లు అండి. ఇది టోల్గేట్ కట్టినానయ్యా బాబు. 1,
2 3 4 ఉండేది 4 ఈ నుంచి పోతే ఒకటి ద్రోణాచలం దగ్గర, ఒకటి కర్నూలులో, ఒకటి దాని తర్వాత షాద్నగర్లో ఒకటి. 4 ఉన్నాయా లేదా? గుత్తి దగ్గర కూడా ఒక టోల్ గేట్ వస్తుంది. అది నాకు తాడిపత్రి అందరూ పోయి బస్సులు ఇవి 4 ఉన్నాయా? ఇంకా దాన్ని ఉంటుంది. ఒకవేళ అన్నదూరు నుంచి వచ్చి బెంగళూరు నుంచి బస్సు 2 కట్టుకొని వస్తాయి. ఇంక ఇట్లా చూపించాలంటే ప్రతి ఒక్కటంటే కాదు. ఎందుకంటే ప్రజలు ఒకవేళ ఇవి చూపించినా మీరు రేపు అంటారు ఏంటో పెట్టినారులే అంటారు. దాని గురించి ఏమి నేను ఏది కూడా ఇట్లా అన్నానండి, ఇది ఇట్లే. అందుకని వీని చేయాలంటే నేను ఇచ్చిపెట్టరా అన్నాను. నేను అన్నాను నాకు అవసరం లేదు. 1969లో తెలంగాణ ఉద్యమం అన్నది మొదలు పెట్టిందే మీరు. కౌరవులు పాండవులు అన్నదమ్ముల యుద్ధం వచ్చిన తర్వాత బావాటు బామర్ది ఎన్నో పార్టీలు అవ్వచ్చు, వ్యక్తులు అవ్వచ్చు, అందరితో మీరు ఏకీభవించినట్టే ఉంటారు, మళ్ళీ దూరం జరిగిపోతుంటారు. పెంట కుప్ప మీద మొలిసిన మల్లె మొగ్గను నేను. నా ఐడెంటిటీ నేను ఎప్పుడు ఉంచుకుంటా. కానీ గద్దర్ గారు ఉద్యమాలతోనే తెలంగాణ సాధించాలని మీరు, కానీ కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం రాజకీయం ద్వారానే తెలంగాణ సాధ్యం అన్నారు. హైటెక్ సిటీ గుడిసె ఉంటుందా? తెలంగాణ వచ్చినాక కూడా ఎవరిని వదిలిపెట్టాడు కదా గద్దర్. ఏప్రిల్ 6, 2017 అంటే కరెక్ట్ ఇంకొక 5-6 రోజులు అనుకోండి. 5-6 రోజుల్లో మీకు మీ శరీరంలో తూటాలు తగిలి కరెక్ట్గా 20 ఏళ్ళు అవుతుంది. ఏప్రిల్ 6th ఈవినింగ్ నేను ఇంట్లో ఉన్నాను, చదువుకుంటున్నా. టీ ఇచ్చింది, విమల ఉన్నది. అక్క మాకు చాలా కష్టాలు వచ్చినాయి, నేను అక్కకి చెప్పుకోవాలి, మేము వరంగల్ నుండి వచ్చినామని ఒకరు వచ్చారు.